ప్రియమైన పరలోక తండ్రి, దయగలిగిన మా ప్రభా యేసుక్రీస్తు ప్రభా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, రాత్రంతా కాపాడుతొచ్చినారు. నూతన దినాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినం అంతటిలో మీ కృప మీ క్షేమము మాతో అనేకులతో ఉంచుతురమ్మని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సోదరుడా, పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా, పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను. యేసుని రాజ్యము సమయము వచ్చెను. రక్షణను పొందేదవు నీవు విశ్వసించిన, నీవు విశ్వసించిన. రక్షణను పొందేదవు నీవు విశ్వసించిన, నీవు విశ్వసించిన. సోదరుడా, పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా, పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. మనుజ రూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను. మనుజ రూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను. తన రక్తము ద్వారానే పాప బంధము త్రుంచెను, పాప బంధము త్రుంచెను. తన రక్తము ద్వారానే పాప బంధము త్రుంచెను, పాప బంధము త్రుంచెను. సోదరుడా, పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా, పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సమయము లేదు సోదరా, త్వరపడి రమ్ము వేగమే. సమయము లేదు సోదర, రమ్ము వేగమే. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము, రక్షణను పొందుము. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము, రక్షణను పొందుము. సోదరుడా, పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా, పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. పాప సాగరమునందు ఎంత కాలముందు, పాప సాగరమునందు ఎంత కాలముందు. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును. సోదరుడా, పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా, పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట సామెతలు 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు,
సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రేమ గల మాటలు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అనేది దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఎంత గొప్పదో, దేవుడు మానవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో మరి తెలియజేసేటువంటి గ్రంథమే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. అందులో మానవునికి ఆత్మీయంగా, భౌతికంగా క్షేమము, నెమ్మది కలుగజేసేటువంటి మాటలు దేవుడు ఎన్నో రాయిస్తూ వచ్చినాడు. అందులో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం: శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు అని. వాస్తవంగా ఈ లోకంలో మానవుని యొక్క జీవితంలో దేవుడు ఆ శ్రద్ధగా పనిచేసేటువంటి వారిని దేవుడు దృష్టించి ఉన్నాడని బైబిల్ చెబుతుంది. అనగా శ్రద్ధగా పనిచేసేటువంటి వారు ఏలుబడి చేసేటువంటి వారుగా ఉంటారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియులారా, ఈ శ్రద్ధ అనేది ఏం ఆశీర్వాదం తెచ్చిపెడుతుందంటే ఒక అధికారాన్ని తెచ్చిపెడుతుంది, ఒక అధికారాన్ని తెచ్చిపెడుతుంది. ప్రియులారా, మరి ఇదే సామెతల గ్రంథం 13:4 చివరిలో శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును అని. ప్రియులారా, శ్రద్ధ అనేది ఒక కుటుంబంలో దాంపత్య జీవితంలో భార్యాభర్తల విషయంలో, మరి ఆ బిడ్డలను పెంచుకునే విషయంలో కావచ్చు, వారిని చదివించుకునే విషయం కావచ్చు, వ్యాపారము, ఉద్యోగం, చదువు ఏదైనా కావచ్చు, శ్రద్ధ అనేది పుష్టిగా ఉండేటట్టు సిద్ధపరుస్తుంది. శ్రద్ధ అనేది ప్రియులారా ఏలుబడి చేసేటట్టు చేస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇదే కనుక మరి 12వ అధ్యాయం సామెతలు 11 తన భూమిని సేద్యపరచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. ఇది శ్రద్ధ కలిగినటువంటి మనసు ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, శ్రద్ధ కలిగినటువంటి వారుగా ఏ కుటుంబంలో అయితే ఉంటారో, ఏ గ్రామం అయితే, ఏ ప్రాంతం అయితే చదువు విషయం కానీ, పని విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, వ్యాపార విషయం కానీ, ప్రియులారా అన్ని విషయాల్లో మరి తల్లిదండ్రులను ప్రేమించే విషయం కానీ, పెద్దలకు లోబడి విధేయతగా ఉండే విషయం కానీ, ప్రియులారా తోటి వారిని ప్రేమించే విషయం కానీ శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు వారి జీవితాలు ఎట్లుంటాయంటే బైబిల్ తెలియజేస్తుంది మరి పుష్టిగా ఉంటారని. అంత మాత్రమే కాదు, శ్రద్ధ కలిగి తన భూమిని సేద్యపరుచుకునే వానికి ఆహారము సమృద్ధిగా కలుగుననిది. ప్రియులారా, శ్రద్ధ అనేది ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆశీర్వాదం దగ్గరికి తీసుకొని పోతుంది. శ్రద్ధ అనేది ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే ఏలుబడి చేసేటువంటి వ్యక్తిగా సిద్ధపరుస్తుంది. అలాగనే ఈ లోకంలో మరి నేటి ప్రపంచంలో చూసినట్టయితే మరి కుటుంబంలో ఒక 5 మంది ఉంటే ఏదో 2-3 పనిచేసేవారు ఉంటారు, మిగిలిన వారు కూర్చొని తినేటువంటి వారే ఉంటారు. ఇది ఏంటంటే ప్రియులారా శ్రద్ధ లేనటువంటి స్థితి. కష్టపడే వారికి సహాయం చేయాలనే మనసు ఉండదు, కష్టపడే వారి యొక్క కష్టాన్ని దోచుకుంటూ ఉంటారు. ఇదేంటంటే సోమర్తనం. శ్రద్ధ పడేవారు కొంతమంది శ్రద్ధగా చదువుకునేటువంటి వారు, శ్రద్ధగా పనిచేసేటువంటి వారు, శ్రద్ధగా కుటుంబంపై ఆసక్తి కలిగి కుటుంబం కొరకు ప్రయాసపడేటువంటి వారు. అయితే ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తుంది, శ్రద్ధ కలిగినటువంటి వారంగా మనం కనుక ఉండగలిగితే ఈ లోకంలో మరి పుష్టిగా మన జీవితాలు ఉంటాయని బైబిల్ చదివిస్తుంది. కింద ఒక మాట రాయబడింది, 12వ అధ్యాయం సామెతల గ్రంథము 24 సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ప్రియులారా, మరి సోమర్తనం అనేది దేవుడికి ఇష్టమైనటువంటి కార్యము కాదు. సోమర్తనం అనేది ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే, ఇదే చూడండి ప్రియులారా, ఇక్కడ రాయబడుతూ ఉంది. ఇక్కడ 12వ అధ్యాయం సామెతల గ్రంథం 27 సోమరి వేటాడినను పట్టుకొనడు. ఆశ ఉంటుంది, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఏదేదో ఊహలు ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ ఆలోచన నెరవేర్చుకోవడానికి కొరకై శ్రద్ధ కలిగి ఏదైనా ఒక మార్గం, దేవుడు ఏమన్నా మార్గం చూపిస్తాడా, దేవుడు ఏమైనా ఒక ఆలోచన కలగజేస్తాడా, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుందామనేటువంటి ఆలోచన మానవునికి ఉండదు. సోమరితనంతో ఉన్నటువంటి వారి ఆలోచనలన్నీ కూడా సోమరి వేటాడినను
వేటాడినను ఏమి కూడా పట్టుకొనలేడు. పిల్లరా, ఈ సోమర్థనం అనేది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ఇక్కడ కనబడతా ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, 15వ అధ్యాయము 19వ వచనంలో సోమరి మార్గము ముళ్ళ కంచె. సోమరి మార్గాలు ఎటుంటాయంటే ఒక ముళ్ళ కంచె దాటాలన్నా ఆ ముళ్ళ కంపలో నడిచిపోవాలన్నా ఎంత కష్టంగా ఉంటుందో సోమరి మార్గం కూడా అంత కష్టంగానే ఉంటుంది. ఒక కుటుంబంలో సోమర్తలగిన వారు ఉన్నారనుకోండి, ఆ కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా ఎట్టుంటాయంటే ముళ్ళ కంచెలో నడిచినట్టే ఉంటుంది, ముళ్ళ కంచెలు వలే ఉంటుంది. పిల్లరా, ఇది సోమర్తనంలో వచ్చేటువంటి ఆత్మీయ భౌతికంగా నష్టము. ఇక రాయబడుతుంది సామెతల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనంలో, ప్రియులారా, సోమర్తనం వల్ల ఏం కలుగుతుందంటే సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుయుండును. ప్రియులారా, సోమరితనం ఏం చేస్తుందంటే మరి గాఢ నిద్రలో తీసుకుపోతుంది. తర్వాత సోమరితనము పస్తులు ఉండేటట్టు చేస్తుంది. నేటి దినాన ఎంతోమంది చూడండి, చదువుకునే విషయం కావచ్చు, పని చేసుకునే విషయం కావచ్చు, చాలాసార్లు చాలా చోట్ల మన కళ్ళకు ఎదురెత్తా ఉంటారు. ఏం పని చేయరండి, ఏం ఊరికైనా ఇంటి దగ్గర ఉంటారు, సోమర్తనంగా ఉంటారండి. దినాలన్నీ కూడా వ్యర్థపరుచుకుంటూ ఉంటారు. దేవుడిచ్చినటువంటి దినాలను నష్టపరుచుకుంటూ ఉంటారు. దేవుడిచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, సోమర్తనం అనేది ఏం చేస్తుందంటే గాఢ నిద్రలోకి తీసుకుపోతుంది. సోమర్తనం అనేది ఒక కుటుంబము, ఒక వ్యక్తి పస్తులు ఉండేటట్టు చేస్తుంది. ప్రియులారా, చూడండి, సోమర్తనం ఇంకా ఏం చేస్తుందంటే సామెతల గ్రంథము 21వ అధ్యాయము చూడండి ప్రియులారా, 25వ వచనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, సోమరి వాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చేవాని చంపును. ప్రియులారా, ఈ సోమర్తనంతో ఉన్నటువంటి వారు ఎట్టుంటారంటే మరి ఏ పని కూడా చేయనీయవు. ఒకచోట నెమ్మదిగా కుదురుగా కూర్చొనియదు, ఒకచోట నెమ్మదిగా నమ్మకంగా పని చేయలేదు, నమ్మకత్వం సంపాదించుకునేటట్టు చేయదు, అపనమ్మకస్తునిగా చేస్తుంది. ఏంటంటే సోమర్తనము అపనమ్మకస్తునిగా చేస్తుంది, నమ్మకం లేని వ్యక్తిగా సిద్ధపరుస్తుంది. ప్రియులారా, సోమర్తనం వల్ల మరి పస్తులు ఉండాల్సి వస్తుంది, సోమర్తనం వల్ల గాఢ నిద్రలో ఉండాల్సి వస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మానవునికి కుటుంబ క్షేమం కొరకై, భౌతికంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో మేలు కలుగుట కొరకై ఎన్నో విషయాలు దేవుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాపిస్తూ వచ్చినాడు. ప్రియులారా, ఇది భౌతికమైనటువంటి విషయాలు. ఇప్పుడు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే భౌతికమైనటువంటి విషయాలు శ్రద్ధగా పనిచేసిన, శ్రద్ధగా వ్యాపారం చేసిన, శ్రద్ధగా చదువుకున్న ఏలుబడి చేసేటువంటి వారంగా ఉంటాం. సోమర్తనం అనేది గాఢ నిద్రలో తీసుకుపోతుంది, వాని ఇచ్చేవాన్ని చంపేస్తుంది. అయితే ఈ భౌతికమైనటువంటి విషయాలు అయితే ప్రియులారా, ఆత్మ సంబంధంగా మనం చూసుకున్నట్లయితే మన శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరము మనకు కనపడుతుంది, రెండోది ప్రాణము అనగా రక్తము, మూడోదిగా దేవుడు ప్రతి మానవునిలో దేవుని ఆత్మను ఉంచినాడు. ఈ ఆత్మ కనిపించదు, కానీ ఈ ఆత్మ ఉన్నంత వరకే మానవుడు మాట్లాడగలుగుతాడు, మానవుడు చూడగలుగుతాడు, మానవుడు కదలగలుగుతాడు. అయితే ప్రియులారా, మానవుని యొక్క దేహంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ విషయంలో మనం శ్రద్ధ కలిగినటువంటి వారంగా లేకపోతే, ఈ ఆత్మను రక్షించుకునే స్థితిలో మనం గనక లేకపోతే, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునిది, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునిది అనేటువంటి ఆలోచన మన జీవితంలో లేకపోతే ఓ దినాన మన ఆత్మకు రక్షణ లేనటువంటి స్థితిలో వెళ్ళిపోతుంది. ప్రియులారా, మరి దేవుడు మానవుణ్ణి తన పోలిక చొప్పున చేసుకున్నాడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు మానవులను చేసిన తర్వాత మొట్టమొదటి మానవులను వారిని ఆశీర్వదించినాడు, దీవించినాడు, మీరు అభివృద్ధి పొందండి అని చెప్పినాడు. ప్రియులారా, ఇది భౌతికంగా ఆత్మీయంగా దేవుని యొక్క ఆశీర్వాదం మానవునికి. అయితే మానవుని యొక్క జీవితంలో దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, మానవునిలో దేవుని ఆత్మ ఉన్నది. ఈ ఆత్మను ఒక దినాన దేవుడు తీసుకుంటాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. బైబిల్ చదివిస్తుంది, మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుగు చేరునని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెబుతుంది. ప్రియులారా, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఎద్దకు చేరాలి.
వారు పేదవారైనా ధనికులైనా సంపన్నులైనా ఎవరైనా ప్రతి వారిలో దేవుని యొక్క ఆత్మ ఉంది కనుక ఒక దినాన దేవుని దగ్గరికి చేరుతుంది. మరి దేవుడు యొక్క స్థానం చాలా గొప్పది. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ పోవాలంటే ప్రియులారా మరి పోలేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యము, ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి, ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రత, ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు కార్యాలన్నీ కూడా మానవుని యొక్క దేహాన్ని అపవిత్రపరిచి పెడుతున్నాయి. ప్రియులారా, ఈ దేహంతో జరిగించేటువంటి ప్రతి చెడు కార్యాల వల్ల దేవుని ఆత్మ అపవిత్రపరచబడుతూ ఉంది. ప్రియులారా, అందుకొరకే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. మనలో ఉన్నటువంటి ఆత్మను మనం శ్రద్ధ కలిగి మన ఆత్మకు రక్షణ కలగజేసుకుంటే మనం ఈ లోకంలో ధన్యులం అవుతాం. ప్రియులారా, మన ఆత్మకు రక్షణ ఎట్లా కలుగుతుందంటే ప్రియులారా, లోకరక్షకుడైనటువంటి జీవనదాత అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకుంటే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. మన హృదయంలో చెప్పనాశక్యమైన మహిమయుక్తమైన ఆనందం కలుగుతుంది. మన హృదయంలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోతుంది. మన హృదయం వెలుగు చేత నింపబడుతుంది. మన హృదయము సంతోషం చేత నింపబడుతుంది. మన హృదయము సమాధానం చేత నింపబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవుల బలహీనతల కొరకై, సర్వ మానవుల దోషముల కొరకై, సర్వ మానవుల పాపముల కొరకై ప్రతి మానవుడు నీతిమంతుడు కావాలని, ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా కావాలని యేసుక్రీస్తు వారే కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకుంటా వచ్చినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో చెప్పే మాటలు ఒకవేళ మీ దృష్టికి చులకనగా అనిపించవచ్చు, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మకు మనం శ్రద్ధ కలిగి రక్షణ కలగజేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. మనకి చాలా ప్రాముఖ్యం. ఒక దినాన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. ఆయన తన యందు విశ్వాసం ఇచ్చిన వారిని దేవుని రాజ్యానికి తీసుకోవడానికి వరకు రాబోతున్నాడు. ఒక దినాన ఇప్పుడున్నటువంటి ఆకాశము భూమి అంతా కూడా గతించిపోతుంది. కొత్త ఆకాశము కొత్త భూమి మళ్ళా ఉంటుంది. 1000 ఏళ్ళు పరిపాలన జరగబోతుంది. తర్వాత ప్రియులారా, పరలోక రాజ్యంలో యుగయుగాలు తన ప్రజలైనటువంటి వారితో రాజ్యం వెళ్ళేటువంటి వాడుగా ప్రభు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసే మాట ఏంటంటే భౌతికంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో 2 విషయాల్లో మన ఆత్మను రక్షించుకునే విషయంలో, తర్వాత ఈ భౌతిక సంబంధించినటువంటి జీవనోపాధి విషయం కానీ, వ్యాపార విషయం కానీ, చదువు విషయం కానీ, పని విషయం కానీ, ఏదైనా అన్ని విషయాల్లో శ్రద్ధ అవసరము. భౌతిక విషయమైనా ఆత్మీయ విషయమైనా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసే మాట ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆత్మను మనం రక్షించుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యం. దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ప్రియులారా, మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, ఈ యేసుక్రీస్తు వారు ఎటువంటి వారంటే ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించేటువంటి వాడు. ఈ యేసుక్రీస్తు వారు ఎటువంటి ప్రభు అంటే నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయనని చెప్తున్నాడు. చాలాసార్లు మనల్ని త్రోసిపుచ్చిన వారు ఉన్నారు, అవమానించిన వారు ఉన్నారు, విసర్జించిన వారు ఉన్నారు, తృణీకరించినటువంటి వారు ఉన్నారు. చాలాసార్లు మనల్ని విసర్జించే వారి చుట్టూ తిరుగుతూ ఉంటాం, మనల్ని అసహించుకునే వారి చుట్టూ తిరుగుతూ ఉంటాం, మనల్ని చూచి పక్కకు పోయేవారు చుట్టే తిరుగుతూ ఉంటాం. అయితే ఉదయకాల సమయంలో పిల్లరా, నీ హృదయంలో ఉన్నటువంటి బాధ, నీ హృదయంలో ఉన్నటువంటి కన్నీరు, నీ హృదయంలో ఉన్నటువంటి కలవరము, ఏ విషయాల గురించి చింత కలిగినావో అన్ని విషయాల కొరకు నీ హృదయాన్ని కలవరానికి గురి చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము బయటికి త్రోసివేయడు. ప్రియులారా, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది, మన హృదయం పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి భౌతిక విషయమైన ఆత్మీయ విషయమైన శ్రద్ధ అనేది అవసరమని బైబిల్ తెలియజేస్తుంది. శ్రద్ధ కలిగినటువంటి వారు ఏలుబడి చేయుదురు, శ్రద్ధ కలిగినటువంటి వారు ఐశ్వర్యవంతులవుదురని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో
ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం రక్షించబడతాం. ఒకవేళ మన జీవితంలో మనలో ఉన్నటువంటి ఆత్మను రక్షించుకునే విషయంలో సోమర్తనం కలిగి ఉన్న, భౌతిక విషయంలో సోమర్తనం కలిగి ఉన్న ప్రియులారా, ఆత్మీయంగా భౌతికంగా నష్టపోతాం మనం. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు. ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప కనికరము, ఆయన సన్నిధి ఈ దినమంతట్లో మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మరి చెప్పబడిన ప్రేమగల మాటలు ఫలింపజేయండి. మా గ్రామ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి అనేకులు చేసుకున్నటువంటి మరి వ్యాపారాలు, పాడి పశువులు, పంట పొలాలు, చేతి పనులు, ఉద్యోగులు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, దేశ నాయకుల కొరకు ప్రభా. వారికి ప్రజలకు మేలు చేసేటువంటి పరిపాలన అందించినట్లుగా దేశ నాయకుల కొరకు తండ్రి ప్రభా మంచి పరలోక ఆలోచన దయచేయమని ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. చండిబిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి యవనకాల జీవితంలో మరి ప్రభా కాలేజీలో చదువుకునేటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి తల్లిదండ్రులకు లోబడి విధేయత కలిగి చదువుకొని పరిశుద్ధమైన మార్గాలతో వారు సాహసం చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. భర్తలను కోల్పోయినటువంటి స్త్రీలు మా ప్రాంతంలో, గ్రామంలో, భూమి మీద ఎవరైతే ఉన్నారో వారి ఒంటరి జీవితంలో చాలినంత దేవుడిగా మీరు నమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపండి, సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కనికరించండి, కృప చూపండి తండ్రి. వివాహముల కొరకై, ఉద్యోగముల కొరకై ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా, మీ సొంత సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ఎవరికైతే వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, బాధలను బట్టి, దుఃఖంతో, కన్నీరుతో, వేదనతో, కలవరంతో, అసమానంతో ఎవరైతే ఉన్నారో వారి హృదయంలో ఉన్నటువంటి దుఃఖము, బాధ, విచారం, అసమానం తొలగించమని ప్రార్థిస్తున్నాం. అనేకుల హృదయాలను సంతోషం చేత నింపండి, అనేక హృదయాలను సమాధానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క శాశ్వతమైన ప్రేమ ఎంత గొప్పదో ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమంతట్లో ప్రతి విధమైన నష్టము, శోధన, కీడ, పని తప్పించండి ప్రభా. తెలిసి తెలియని ప్రభా అపాయములు, అంధకార చీకటి శక్తుల ప్రభావం నుంచి తప్పిస్తూ కాపాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి.